ఓం శాంతి. అలర్ట్. బాబ్దాదా ముందుకు వెళ్ళే కొలది టెలివిజన్లోనే కూడా పిల్లలైన మిమ్మల్ని తిట్టొచ్చు. మొత్తం ప్రపంచానికి ఎదురుగా మీ యొక్క ప్రశంసనీయమైన కార్యాలు లేక తిన్నగా వంకరగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యక్షం అవ్వచ్చు. అక్కడి నుండి ధర్మరాజు యొక్క దెబ్బ మొదలవుతుంది. ప్రపంచానికి ముఖం చూపించుకునే అర్హులుగా కూడా ఉండరు. ఆడియో నెంబర్ 363. నోట్: ఈశ్వరీయ పరివారం యొక్క ప్రతి సదస్యులు తప్పకుండా వినండి మరియు జాగ్రత్త పడండి, అలర్ట్ అవ్వండి. మరియు ఎవరైతే పరివార జనం ఉన్నారో వారిని కూడా అలర్ట్ చేయండి. ये बात पहले ही क्लियर कर दी है कि एडवांस पार्टी में सब धर्मों के बीज इकट्ठे हो रहे हैं. ఈ విషయాన్ని మొదటి నుండే అలర్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పార్టీలోని అన్ని ధర్మాల యొక్క బీజాలు ఏకత్రితమవుతున్నారు. ये बड़े बड़े बिच्छू टिंडन हैं. వీరు పెద్ద పెద్ద తేళ్లు మండ్రకప్పలు అయ్యారు. इनसे सतर्क होकर के रहना है. వీరితోని చాలా జాగ్రత్తగా ఉండాలి. हर धर्म के बीज में तो सबसे ज्यादा ताकत होती है. ప్రతి ధర్మం యొక్క బీజాలలో అన్నింటికంటే శక్తి ఎక్కువగా ఉంటుంది. पत्तों में ताकत नहीं होती, ఆకుల్లో శక్తి ఉండదు, जड़ों में ताकत नहीं होती, వేర్లలో అంత శక్తి ఉండదు, टहनियों में ताकत नहीं होती, కొమ్మల్లో అంత శక్తి ఉండదు, तने में भी उतनी ताकत नहीं होती కాండంలోనే కూడా అంత శక్తి ఉండదు जितनी बीज में ताकत होती है. ఎంతైతే బీజంలో శక్తి ఉంటుందో. सारा वृक्ष उस बीज में समाया हुआ होता है. మొత్తం వృక్షం అంతా బీజంలో ఇమిడి ఉంటుంది. तो हर धर्म के बीज, అయితే ప్రతి ధర్మం యొక్క బీజాలు, 9 धर्मों के बीज, 9 ధర్మాల యొక్క బీజాలు, अच्छे से अच्छे धर्म మంచిలో మంచి ధర్మాలు और व्यभिचारी से व्यभिचारी धर्म మరియు వ్యభిచారం కంటే వ్యభిచారి ధర్మాలు के बीज यहाँ इकट्ठे हो रहे हैं. వారి యొక్క బీజాలు ఇక్కడ ఏకత్రితం అవుతున్నారు. वो बीज यहाँ अपनी वृत्ति को दिखाएंगे. ఆ బీజాలు తమ యొక్క వృత్తిని ఇక్కడ చూపిస్తాయి. दिखाएंगे नहीं तो प्रत्यक्ष कैसे होंगे? చూపించకపోయినట్లయితే మరి ప్రత్యక్షం ఎలా అవుతారు? ये प्रत्यक्ष हो रहे हैं अभी. ఇప్పుడు వీరు ప్రత్యక్షం అవుతున్నారు. बाबा ने बताया हुआ है अपनी एक्ट से, బాబా చెప్పటం జరిగింది, తమ యాక్ట్ ద్వారా, चलन से, తమ చలనం ద్వారా, अपनी दृष्టి से, తమ దృష్టి ద్వారా, वृत्ति से, వృత్తి ద్వారా, अपनी वाचा से తమ వాచా ద్వారా अपने को प्रत्यक्ष करेंगे. తమని తాము ప్రత్యక్షం చేసుకుంటారు. अभी तो इतनी ऊंची चाड़ी चल रही है कि एक एक पग बड़े संभाल के चढ़ने की जरूरत है. ఇప్పుడు ఎంత ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్తున్నాము అంటే ఒక్కొక్క అడుగుని చూసి చూసి వెయ్యాలి. రాజయోగం పేరు మీద వేరు వేరు గ్రూపుల్ని తయారు చేసి వేరే వారిని ఎవరైతే మరిపింపజేసేటటువంటి వారు ఉన్నారో వారు మొదట అసలైన రాజయోగం గురించి తెలుసుకోండి. శివబాబా యొక్క మహావాక్యాలని ధ్యానం పెట్టి వినండి. శివాలయంలోకి వెళ్ళడానికి బదులుగా వేశ్యాలయాన్ని తయారు చేయడానికి నిమిత్తంగా అయితే అవ్వడం లేదు కదా. మరియు అటువంటి వారి యొక్క ప్రభావంలోకి వెళ్ళేటటువంటి వారు ఇంకా ఎక్కువ ధ్యానం పెట్టి వినండి. పైకి వెళ్ళడానికి బదులుగా ఇంకా కిందకైతే వెళ్ళిపోవటం లేదు కదా. ఆయే థే హరిభజన్ కో ఓటల్ లగే కపాస్. వచ్చాము వేరే కార్యం చేయడం కోసం, కానీ మరొక కార్యంలో నిమగ్నం అయ్యి ఉన్నాము. बाबा ने तो मुरली में ये बोला हुआ है, బాబా అయితే మురళీలోని ఇలా చెప్పటం జరిగింది, मनुष्य जो है वो नीचे गिराने वाला है. మనుష్యుల్ని కిందకి పడేసేటటువంటి వారు అయ్యారు. मनुष्य गुरु दुर्गति करते हैं, మనుష్య గురువులు దుర్గతిని చేస్తారు. और एक सदगुरु निराकार शिव बाबा जो है वो सदगति करता है. మరియు
నిరాకార సద్గురు ఒక్క శివబాబా ఎవరైతే ఉంటారో ఆయన సద్గతిని చేస్తారు. उसके संग के रंग से सबकी सदगति होती है. వారి యొక్క సాంగత్యపు రంగు ద్వారా అందరి యొక్క సద్గతి అవుతుంది. मनुष्य गुरुओं को, मनुष्य गुरु जितने भी है, మనుష్యులు మనుష్య గురువుల్ని, మనుష్య గురువులు ఎంతమంది అయితే ఉన్నారో वो राजयोग नहीं सिखा सकते. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. आप तो आए ही हैं राज की बात बताने. తండ్రి రహస్యం యొక్క విషయాన్ని వినిపించడం కోసమే వచ్చి ఉన్నారు. हाँ, ये राज की तो बात है. ఇది రహస్యం యొక్క విషయమే అయ్యింది కదా. आप तो आए ही हैं राज की बात बताने और राजयोग सिखलाकर. తండ్రి రావడమే జరిగింది రహస్యం యొక్క విషయాన్ని వినిపించడం కోసం. రహస్యమైన విషయాన్ని వినిపించి రాజయోగాన్ని నేర్పించి राजयोग सिखलाने, రాజయోగాన్ని నేర్పించడం కోసం राजयोग सिखलाने. राजयोग सिखलाने आए. हाँ, రాజయోగాన్ని నేర్పించడం కోసం వచ్చారు. राज की बात बताने और राजयोग सिखलाने. రహస్యమైన విషయాన్ని చెప్పడం కోసం మరియు రాజయోగాన్ని నేర్పించడం కోసం. और राजयोग सिखलाकर चक्रवर्ती राजा बनाना. రాజయోగాన్ని నేర్పించి చక్రవర్తి రాజుగా తయారు చేయడం కోసం. तो जो आत्मा राजयोग सीखेंगे वही तो राजा बनेंगे ना. అయితే ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే రాజుగా అవుతారు కదా. बिल्कुल. ఆ, నిజంగా तो अकेला पुरुषार्थ करेंगे तब राजयोग सीखेंगे तो राज घराने में आ जाएंगे. రాజయోగాన్ని నేర్చుకున్నట్లయితే రాజవంశంలోని వస్తారు. क्या? ఏంటి? राज घराना है 16,000 का. రాజవంశం అయ్యింది 16,000ది. कितने का? ఎంతమందిది? 16,000 का. 16,000ది. तो अकेला पुरुषार्थ नहीं न करेंगे बाबा, इसके लिए तो जोड़ी चाहिए. బాబా మరి దీనికోసం ఒంటరిగా పురుషార్థంని చేయలేం కదా, దీనికోసం జంట కావాలి. अकेला पुरुषार्थ नहीं होगा, जोड़ी चाहिए. ఒంటరిగా పురుషార్థం అవ్వదు, దీనికోసం జంట కావాలి కదా బాబా. हाँ, तो जोड़ी बनाएंगे कि बनी हुई है? మరి జోడీని తయారు చేసుకుంటారా లేక తయారై ఉందా? जय सिया राम. జై సియారాం. हैं? తయారై ఉంది. कितने जन्म की? ఎన్ని జన్మల వారు? कितने जन्म की जोड़ी बनी हुई है? ఎన్ని జన్మల యొక్క జంట తయారై ఉంది? हैं? 21 జన్మలది తయారవుతుంది. 21 జన్మలది తయారవుతుంది. किस जन्मों की बनेगी? 21 జన్మలది తయారవుతుందా? भाई इनको तो पता चल गया हमारी 21 जन्म की जोड़ी कौन है. ఈమెదైతే తెలిసిపోయింది మా 21 జన్మల జోడీ ఎవరిది అనేది. तो राजयोग सीखना 21 जन्म की जोड़ी से शुरू कर दिया क्या? 21 జన్మల జోడీతోని రాజయోగాన్ని నేర్పించడం స్టార్ట్ చేసేసావా ఏంటి? जो 21 जन्म की जोड़ी बनने वाली है ఎవరైతే 21 జన్మల జంటగా అయ్యేటటువంటి వారు ఉన్నారో उससे राजयोग बना सीखना शुरू कर दिया क्या? వారితోని రాజయోగాన్ని నేర్చుకోవటం ప్రారంభించేసావా ఏంటి? अरे हाँ ना तो करो. అరే అవును కాదు ఏదో ఒకటి చెప్పు. हैं? जी जी. सीखना शुरू कर दिया भैया. నేర్చుకోవటం మొదలు పెట్టేసిందంట. कितनी वंडरफुल बात है. ఎంత వండర్ఫుల్ విషయం అయ్యింది. और मुरली में बोला है राजयोग सिवाय एक परमपिता परमात्मा के कोई सिखा ही नहीं सकता. మరియు మురళీలో అన్నారు రాజయోగాన్ని కేవలం పరంపిత పరమాత్మ తప్ప ఇంక ఏ దేహదారులు నేర్పించలేరు. क्यों? ఎవ్వరూ నేర్పించలేరు. ఎందుకని? क्योंकि ఎందుకంటే जो राजयोग है, ఏదైతే రాజయోగం ఉందో, जिस योग में राज भरा हुआ है, ఏ యోగంలోనైతే రహస్యం అనేది నిండి ఉందో वो राज की बात ये है ఆ రహస్యం యొక్క విషయం ఏంటి అంటే कि संग का रंग लगता है. సాంగత్య क्या? రంగు అనేది అంటుకుంటుంది. संग ఏంటి? का रंग जैसा సాంగత్యపు రంగు. संग ఎటువంటి సాంగత్యము वैसा रंग. అటువంటి రంగు. और इस दुनिया में सब पतित हैं. మరియు ఈ ప్రపంచంలో అందరూ పతితులయ్యారు.
पतित इंद्रियों वाले हैं, పతిత ఇంద్రియాల వారయ్యారు, पतित आंखों वाले हैं। పతిత నేత్రాల వారయ్యారు. यहाँ तक बोल दिया ఇంతవరకు చెప్పేయటం జరిగింది कि 10, 20, 50 भूलें तो बच्चे रोज ही करते होंगे। 10, 20, 50 పొరపాట్లని పిల్లలు రోజు చేస్తూ ఉంటారు. मुरली में बोला మురళీలో అన్నారు. करते होंगे या नहीं? చేస్తారా లేక చెయ్యరా? करते होंगे। చేస్తారేమో. तो ऐसी भूलें करने वाले बच्चों के साथ అయితే అటువంటి పొరపాట్లని చేసేటటువంటి పిల్లల ఎడల जो 21 जन्म हमारे साथ ही बनने वाले हैं, उनमें से कोई 21 జన్మల కోసం మన స్నేహితులుగా అయ్యేటటువంటి తోడులో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితోని ऐसी भूलें करने वाले बच्चों के साथ అటువంటి పొరపాట్లని చేసేటటువంటి పిల్లలతోని जो 21 जन्म हमारे साथ ही बनने वाले हैं, उनमें से कोई వారిలోని మన సాథీలుగా అయ్యేటటువంటి వారు కొంతమంది ఎవరో ఉంటారు. कोई अव्वल नंबर जो बच्चा है ఎవరైతే మొదటి నెంబర్ పిల్లవాడు ఉంటాడో तो वो पतित है या पावन है? అయితే అతను పతితమా లేక పావనమా? और पतित से इंद्रियों का संग जोड़ा ఒకవేళ పతితంతోని ఇంద్రియాల యొక్క సంబంధాన్ని జోడించినట్లయితే तो पतित बनेंगे कि पावन बनेंगे? అప్పుడు పతితంగా అవుతామా లేక పావనంగా అవుతామా? ये क्या कर बैठे? పతితంగా అవుతాము అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? हैं? నువ్వేం చేసి కూర్చున్నావు? समझ नहीं पाए? अरे స్టూడెంట్ అన్నారు అర్థం చేసుకోలేకపోయింది అని చెప్పి. అరే अच्छी तरह से समझ गए, మంచి రీతిలో అర్థం చేసేసుకుంది, भरी सभा में समझ लिया। పెద్ద సభలోని అర్థం చేసేసుకుంది. ऐसी पार्टियां ढेर सारी निकल रही हैं, అటువంటి పార్టీలు అనేకం వెలువడుతున్నాయి. जिन पार्टियों में कन्वर्ट होने वाले एक ఆ పార్టీలలోని కన్వర్ట్ అయ్యేటటువంటి వారు की बात नहीं सुनते हैं, ఒక్కరి యొక్క విషయాన్నే వినరు, एक से ज्ञान नहीं सुनते हैं। ఒక్కరి ద్వారానే జ్ఞానాన్ని వినరు. जो मिला, ఎవరు లభించారో, जो संसर्ग संपर्क में संबंध में आ गया, ఎవరు దొరికారో, ఎవరైతే సంపర్క సంసర్గంలోకి వస్తారో बस అంతే, वही मेरा हो गया। వారే నా వారైపోయారు. बाबा ने बोला है, బాబా అన్నారు भारतवासियों ने सुनी सुनाई बातों पर दुर्गति पाई है। భారతవాసీలు చెప్పుడు మాటలు విని దుర్గతిని పొందారు, दुर्गति को पाते जाते हैं, దుర్గతిని పొందుతూ ఉంటారు. पार्टियां बनती जाती हैं। పార్టీలు తయారైపోతూ వెళ్ళిపోతాయి. भले बाबा ने बोला है एक से ज्ञान सुनना चाहिए, భలే బాబా అన్నారు ఒక్కరితోని జ్ఞానం వినాలి అని. अनेकों से ज्ञान सुना అనేకుల ద్వారా జ్ఞానాన్ని వినినట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा। అప్పుడు వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. बाबा तो कहते हैं कि एक शिव बाबा दूसरा न कोई। బాబా అయితే అంటారు ఏక్ శివ్ బాబా దూసరా నా కోయి, ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు तो అని. फिर एक हुआ हमारा 21 जन्म का साथी। మరి ఒక్కరయ్యారా మన 21 జన్మల యొక్క తోడు? 21 क्यों, 84 जन्मों का साथी होना चाहिए। 21 జన్మలు ఎందుకని? 84 జన్మల యొక్క తోడవ్వాలి. शिव बाबा इस सृष्टि पर सदा कायम रहेगा कि नहीं? శివ్ బాబా ఈ సృష్టి మీద సదాకాలికం కోసం ఉంటారా లేక ఉండరా? हैं? ఉంటారు तो అని फिर చెప్పి हमारा స్టూడెంట్ हमारा అన్నారు. लक्ष्य क्या होना चाहिए? అయితే అప్పుడు మన యొక్క లక్ష్యం అనేది ఏం అవ్వాలి? हैं? 84 जन्मों में लक्ष्मी जैसा हमारा पार्ट बने। 84 జన్మలలోని లక్ష్మి వలె మన పాట అనేది తయారవ్వాలి. तो बाबा ने लक्ष्मी बनने का हमको लक्ष्य दिया है। అయితే బాబా లక్ష్మిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని బాబా మనకి ఇచ్చారా या कुलक्षणी बनने का लक्ष्य दिया है? లేక కులక్షణిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారా? क्या लक्ष्य दिया है? ఏం లక్ష్యాన్ని ఇచ్చారు? जो ऐसी कुलक्षणी बनेंगी
ఎవరైతే అటువంటి కులక్షణిగా అవుతుందో, अनेकों की అనేకుల बातें యొక్క सुनेंगी విషయాలను వింటుందో और उनके आधार पर चलने लग पड़ेंगी, మరియు వారి యొక్క ఆధారంగా నడవడం మొదలు वो పెడుతుందో, व्यभिचारी धर्मों में कन्वर्ट होंगी या नहीं कन्वर्ट होंगी? వారు వ్యభిచారి ధర్మాలలో కన్వర్ట్ అవుతారా లేక అవ్వరా? जो और धर्मों में कन्वर्ट होते गए हैं, ఎవరైతే వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అవుతూ వెళ్ళారో वो आत्माएं यहाँ भी ఆ ఆత్మలు ఇక్కడ కూడా ब्राह्मण की संगम युगी एडवांस की दुनिया में బ్రాహ్మణుల యొక్క సంగమయుగి అడ్వాన్స్ ప్రపంచంలోని प्रदूषण फैला रही हैं। ప్రదూషణ అనేది వ్యాపిస్తున్నారు, बाप की विरोधी बन रही हैं, తండ్రికి విరోధులుగా అవుతున్నారు. इसलिए वो पार्ट ही आत्माएं ऐसे बजाती है। అందువల్లనే ఆ ఆత్మలు పాత్రనే ఆ విధంగా అభినయిస్తారు. कैसे पार्ट? ఎటువంటి పార్ట్ని? दूसरे धर्मों का खून लिया है, వేరే ధర్మాల యొక్క రక్తాన్ని తీసుకున్నారు, वहाँ होता है स्थूल खून అక్కడ అవుతుంది भक्ति मार्ग में, భక్తి మార్గంలోని స్థూలమైన రక్తం, और यहाँ होता है మరియు ఇక్కడ అవుతుంది संकल्पों का सूक्ष्म खून। సంకల్పాల యొక్క సూక్ష్మ రక్తం. माने ज्ञान की ऐसी बातें सुनाएंगे जो अज्ञानता से भरी हुई। అనగా జ్ఞానం యొక్క విషయాలని ఎటువంటివి వినిపించడం జరుగుతుంది అంటే అజ్ఞానంతో కూడినటువంటి విషయాలని వినిపించడం జరుగుతుంది. ग्लानि की बातें, గ్లాని యొక్క విషయాలని. उनके पास ज्ञान होता ही नहीं। వారి దగ్గర జ్ఞానం ఉండనే ఉండదు. अगर उनके पास ज्ञान है ఒకవేళ వారి దగ్గర జ్ఞానం ఉన్నట్లయితే तो जो एक ज्ञानदाता है उसके सामने आकर के उसको అప్పుడు ఒక్క జ్ఞానదాత ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వచ్చి क्लियर करें। క్లియర్ చేసుకోవాలి. कभी सामने नहीं आएंगे। ఎప్పుడు ఎదురుగా రారు. जैसे ब्रह्मा कुमार कुमारियां ఏ విధంగా అయితే బ్రహ్మకుమార్ కుమారీలు बाप के सामने आने से कतराते हैं या दूर रहते हैं, తండ్రికి ఎదురుగా రావడం కోసం వారు వణికిపోతారా లేక దగ్గరగా వస్తారా? దూరంగా వెళ్తారా? दूर रह करके घात करते हैं దూరంగా ఉంటూ ఆక్రమణ చేస్తారా या सामने आकर के बात करते हैं? లేక ఎదురుగా వచ్చి మాట్లాడతారా? ऐसे ही इन आत्माओं का काम है। అదే విధంగా ఈ ఆత్మల యొక్క కార్యం కూడా అయ్యింది. जो दूसरी पार्टियां बना करके बैठ जाती, ఎవరైతే వేరే వేరే పార్టీలు తయారు చేసి वो కూర్చుంటున్నారో स्थायी नहीं है। వారు స్థాయి కాదు. वो बीच में आई हैं और बीच में ही खलास हो जाते। వారు మధ్యలోనే వస్తారు, మధ్యలోనే సమాప్త అయిపోతారు. जितनी भी पार्टियां निकली हैं ఎన్ని పార్టీలు అయితే తయారయ్యాయో వచ్చాయో, विष्णु पार्टी के नाम से या दूसरी पार्टी के नाम से, విష్ణు పార్టీ పేరుతోని లేక వేరే పార్టీల పేర్లతోని, वो सारी पार्टियों के बच्चे ఆ మొత్తం పార్టీల యొక్క పిల్లలు कंपिल में जाके भट्टी की है या नहीं की है? కంపిల్లోకి వెళ్ళి భట్టీని చేశారా లేక చెయ్యలేదా? सब ने कंपिल में जाकर के भट्टी की है। అందరూ వెళ్ళి కంపిల్లోకి భట్టీ చేయటం జరిగింది. इससे साबित होता है वो एक बाप बनाने वाले हैं దీని ద్వారా రుజువవుతుంది వారు ఒక్క తండ్రిని తయారు చేసుకునేటటువంటి వారయ్యారా या दोगले हैं। లేక రెండు గొంతులున్నవారా, दो बाप రెండు నాలుకల వారా, बनाने वाले हैं। ఇద్దరిద్దరు తండ్రులు చేసుకునేవారయ్యారు. चार बाप भी बना लेते हैं, నలుగురు తండ్రుల్ని కూడా చేసేసుకుంటారు. जैसे आज समझ। ఏ విధంగా అయితే ఆర్య సమాజీలు ఉంటారు. जहाँ देखी तबा बारात वहीं बिताई सारी रात। జహా దేకి తవా బరాత్ వహా బితాయి సారీ రాత్. ఎక్కడైతే పెండ్లి పరివారాన్ని చూస్తారో అక్కడే రాత్రంతా గడిపేస్తారు. हाँ। ने बोला है कि जो अकेले ज्ञान में चलते हैं वो आगे चलकर थक जाएंगे, गिर सकते हैं, और जो जोड़ी से चलेंगे वो पीछे निकल जाएंगे। మాతాజీ ప్రశ్న అడిగారు, ఎవరైతే ఒంటరిగా నడుస్తున్నారో వారు ముందుకు వెళ్ళే కొలిది అలసిపోతారు, ఎవరైతే జోడీలో నడుస్తున్నారో వారు ముందుకు వెళ్ళిపోతారు అని. तो किस जोड़ियों के लिए बोला? మరి అది ఏ జోడీల కోసం అన్నారు అని మాతాజీ అడిగారు. जो अकेले ज्ञान में चलते हैं ఎవరైతే ఒంటరిగా జ్ఞానంలో నడుస్తున్నారో आगे चलकर थक के गिर सकते हैं। आगे चल के गिर सकते हैं, ముందుకు వెళ్ళే కొలిది పడిపోవచ్చా? इसलिए जो अकेले हैं वो जोड़ी बना लें। అందువల్లనే ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు జంటని తయారు చేసేసుకోవాలా?
अरे ये विष्णु पार्टी की बातें हैं। అరే ఇవి విష్ణు పార్టీ యొక్క విషయాలు అయ్యాయి. किससे सुनी ఎవరితో విన్నావు? ये बात? आपने किससे सुनी? ఈ విషయాన్ని మీరు ఎవరితో విన్నారు? सच्ची सच्ची बताओ। నిజంగా చెప్పు. हैं? मुरली में? మురళీలోని అని చెప్పి మాతాజీ అన్నారు. మురళీలోనా? कोई मुरली ऐसी नहीं है అటువంటి మురళి ఏమీ లేదు. कि जो अकेले चलते हैं वो आगे चल के गिर पड़ेंगे। ఎవరైతే ఒంటరిగా నడుస్తున్నారో వారు ముందుకు వెళ్ళే కొలది పడిపోతారు అని. तो इससे साबित हुआ దీని ద్వారా అప్పుడు రుజువయ్యింది कि जो अकेले चलते हैं ఎవరైతే ఒంటరిగా నడుస్తున్నారో वो कोई न कोई को दुकेला साथ में వారు बना लें अभी। ఎవరో ఒకరిని తోడులోనే తయారు చేసేసుకుంటున్నారు. और ये साथ में दुकेला बनाने वाले कौन सी पार्टी के लोग कहे जाते हैं? తోడులోని ఎవరైతే వేరే వారిని జంటగా చేసుకునేటటువంటి వారు ఉంటారో వారు ఏ పార్టీ వారు అనబడతారు? हैं? विष्णु पार्टी वाले। విష్ణు పార్టీ వారు. ऐसा बाबा ने मुरली में नहीं बोला, అలా బాబా మురళీలోని అనలేదు, व्यक्तवाणी में नहीं बोला। అవ్యక్తవాణిలోని అనలేదు. बाबा ऐसी बात बोल ही नहीं सकते। బాబా అటువంటి విషయాన్ని చెప్పలేరు. एक ब्रह्मा कुमारियां कहती हैं शंकर पार्टी, బ్రహ్మకుమారీలు అంటారు శంకర్ పార్టీ అని. मुरली में अव्यक्तवाणी में शंकर पार्टी कहीं बोला ही नहीं है। మురళి అవ్యక్తవాణిలో శంకర్ పార్టీ అని ఎక్కడ అననే లేదు. जो बाप की भाषा नहीं वो हम बच्चों की भाषा कहाँ से आ गई? ఏదైతే తండ్రి యొక్క భాష అవ్వలేదో అది పిల్లలైన మన యొక్క భాష అలా అయ్యింది. अब ये एक तीसरे विष्णु पार्टी निकल पड़ी। ఇప్పుడు విష్ణు పార్టీ అనేది ఒకటి వెలువడింది. एडवांस पार्टी तो नाम बोला है। అడ్వాన్స్ పార్టీ యొక్క పేరైతే అనడం జరిగింది. ये विष्णु पार्टी और शंकर पार्टी इन तीनों बच्चों में कहाँ से पार्टीबाजी हो गई? ఈ విష్ణు పార్టీ, శంకర్ పార్టీ, బ్రహ్మ పార్టీ ఈ పిల్లల మధ్య పార్టీలు అనేవి ఎక్కడి నుండి రెడీ అయిపోయాయి? ये तो शिव बाबा के डायरेक्ट 3 बच्चे हैं। ఎందుకంటే శివబాబాకి డైరెక్ట్ వీరు 3 పిల్లలు అయ్యారు. इनमें पार्टीबाजी कहाँ से आ जाएगी? వీరిలోని పార్టీబాజీ అనేది ఎక్కడి నుండి వచ్చేసింది? हाँ, हम एडवांस में भी एडवांस ज्ञान निकाल रहे हैं। మేము అడ్వాన్స్ లోని కూడా అడ్వాన్స్ జ్ఞానాన్ని తీస్తున్నామని అంటారు. ऐसे बोलते हैं। అలా అంటారు. ये हमारा अच्छा फिर ఇది మా యొక్క समझाएंगे। गुप्त रखना, किसी को बताना नहीं। మేము గుప్తంగా మీకు చెబుతున్నాము, ఈ విషయాన్ని గుప్తంగా పెట్టండి, ఎవ్వరికి చెప్పొద్దు అని అంటారు. ये बड़ी गुप्त बात है। ఇది చాలా గుప్తమైన విషయం అయ్యింది. ये भी समझा देंगे। ఇలా కూడా అర్థం చేయించేస్తారు. ये पर्सनल बात है करने की। ఇది పర్సనల్ విషయం అయ్యింది చెప్పేటటువంటిది. अब नहीं समझेंगे इस बात को। మీరు అర్థం చేసుకోరు ఈ విషయాన్ని. आप कन्या माताएं समझ जा रहे हैं। కన్యలు మాతలైన మీరు అర్థం చేసేసుకుంటారు. समझ जा, एक एक को बैठा के समझाएंगे। ఒక్కొక్కరికి కూర్చోబెట్టి అర్థం చేయిస్తారు. वो भक्ति मार्ग की पूरी शूटिंग हो गई गुरुओं की। ఆ భక్తి మార్గం యొక్క పూర్తిగా షూటింగ్ అనేది అయిపోయింది. గుడియాలు బొమ్మలది. जैसे भक्ति मार्ग में गुरु लोग करते हैं ना, कान భక్తి మార్గంలోనే ఏ విధంగా గురువులు చేస్తారు కదా, में मंत्र फूकेंगे, किसी చెవులోని మంత్రాన్ని చెబుతారు, को बताना नहीं। ఎవరికి చెప్పొద్దు. बड़ी गुप्त बात है। చాలా గుప్తమైన విషయం అయ్యింది. क्या गुप्त बात होती है? ఏం గుప్తమైన విషయం అవుతుంది? तरह की बातें जो फैला रहे हैं कि ये राजयोग है। इस అజ్ఞాన విషయాలను ఏవైతే వ్యాపిస్తున్నారో ఇది రాజయోగము అని. राजयोग जो है वो मनुष्य भी सिखा सकते हैं। రాజయోగం ఏదైతే ఉందో అది దానిని మనుషులు కూడా నేర్పించవచ్చు అని. और कन्याओं माताओं को ही राजयोग सिखाया जा सकता है। మరియు కన్యలకి మాతలకి కూడా రాజయోగాన్ని నేర్పించవచ్చు అని. ऐसी क्या बात आपने सिखाई? सुनाई। అటువంటి ఏ విషయం అనేది వస్తుంది వినిపించేటటువంటిది? कोई मुरली का पॉइंट हमें बताइए आप। స్టూడెంట్ ఏదో మురళీ పాయింట్ అని అన్నారు. ఏమీ అటువంటి మురళీ పాయింట్ లేదు. అటువంటి మురళీ పాయింట్ ఏదైనా ఉంటే మీరు మాకు చెప్పండి. आप हमें मुरली के पॉइंट बताइए। మీరు మాకు ఆ మురళీ పాయింట్ అని చెప్పండి. ऐसा एक पॉइंट हमें बताइए, 2-4। అటువంటివి 2-3 పాయింట్లు, 2-4 పాయింట్లు మాకు చెప్పండి. जिसमें ये बताया गया हो कि దానిలోని ఒకవేళ ఇది చెప్పబడినట్లయితే कन्याओं माताओं को हाथ में लेकर के కన్యల్ని మాతల్ని చేతులను తీసుకొని कोई भी पुरुष नाजायज तरीके से उनके साथ संग कर सकता है। ఏ పురుషుడైనా కూడా हो
कि कन्याओं माताओं को हाथ में लेकर के కన్యలని మాతలని చేతిలోని తీసుకొని कोई भी पुरुष नाजायज तरीके से उनके साथ संग कर सकता है। ఏ పురుషుడైనా కూడా అనుచితమైన తోడులోని తీసుకొని సంబంధంలోని తీసుకొని కార్యాన్ని చెయ్యొచ్చు, नहीं वो ऐसा సంబంధాన్ని జోడించొచ్చు. आज जब ऐसा नहीं है तो ऐसा नहीं करना चाहिए ना। మరి అలా కాకపోయినట్లయితే అలాంటి కార్యాన్ని చెయ్యకూడదు కదా. अगर इस तरह आपकी तरह सभी कुमारी ऐसे करने लगे तो ये आश्रम का क्या हाल होगा। మీ వలె మొత్తం కుమారులందరూ ఇటువంటి కార్యాన్ని చేసినట్లయితే ఆశ్రమం యొక్క విషయం, ఆశ్రమం ఏమవుతుంది? ये राजयोग की जगह ये राजयोग रह जाएगा, भोग रह जाएगा। ఇది రాజయోగం అయిపోతుందా లేక భోగం అయిపోతుందా? विचार फैलाने वाली कोई भी प्रवृत्ति बाबा ने వ్యభిచారాన్ని వ్యాపించేటటువంటి ఏ ప్రవృత్తి కూడా వారి గురించి బాబా वैश्यालय कही है। వేశ్యాలయం అనడం జరిగింది. बाबा तो आया हुआ है सबको अपना बनाने के लिए। బాబా వచ్చారు అందరినీ తన వారిగా చేసుకోవడం కోసం. सारी दुनिया बाबा की बन जाए और మొత్తం ప్రపంచం అంతా బాబా వారిగా అయిపోవాలి. आप ये बीच में क्या करना शुरू कर दिया। మరి మీరు మధ్యలో ఇదేం చేయటం మొదలు పెట్టేస్తున్నారు? इस तरह की बातें बरगला करके ఇటువంటి విషయాలని మరిపింపజేసి दूसरों को नीचे नहीं गिराइए పిల్లల్ని కింద పడేయొద్దు. और ये प्रवृत्तियां बिल्कुल बंद होनी चाहिए। మరియు ఈ ప్రవృత్తిలు పూర్తిగా ఆగిపోవాలి. बाप తండ్రి मेल फीमेल दोनों का योग अपने साथ लगाते हैं। మేల్ ఫీమేల్ ఇద్దరి యొక్క యోగాన్ని తనతోని తండ్రి జోడిస్తారు, జోడింపజేస్తారు. किसके साथ लगाते हैं। अपने साथ का इसका क्या मतलब लगा। ఎవరితో జోడిస్తున్నారు? తమతోనే. దీని అర్థం लगा ఏమయ్యింది? लिया कि सब बाप हो गए क्या। వీరందరూ తండ్రులైపోయారా ఏంటి? हाँ, सुप्रीम सोल अपने साथ लगाते हैं। సుప్రీం సోలు తనతోనే సంబంధాన్ని జోడించుకుంటారు. तो इसका मतलब ये लगा लिया कि सभी बाप हो जाएंगे। దీని అర్థము ఇలా అర్థం చేసేసుకున్నావా అందరూ తండ్రులైపోయారు అని, या परमात्मा सर्वव्यापी हो गया। లేక పరమాత్ముడు సర్వవ్యాపి అయిపోయారు అనుకుంటున్నావా? क्या अर्थ लगा लिया। దీని అర్థాన్ని ఎలా అర్థం చేసేసుకున్నావు, ఎలా తీసుకున్నావు? सुप्रीम सोल సుప్రీం बाप సోల్ తండ్రి मेल फीमेल दोनों का योग अपने साथ लगाते हैं। अपने మేల్ ఫీమేల్ స్త్రీ పురుషులది తనతో పాటు జోడించుకుంటారు. का मतलब क्या हुआ। తనతోని అంటే దీని అర్థం ఏమనుకుంటున్నావు? कि वो सुबह ज्योति बिंदु जिन बच्चों में भी सेवा करने के लिए प्रवेश करता है, సేవ చేయడం కోసం ఆ శివ సుప్రీం సోల్ ఎవరిలోనైతే ప్రవేశిస్తారో 108 बच्चों में प्रवेश तो करता है रुद्रमाला में। రుద్రమాల 108 పిల్లల్లోని ప్రవేశిస్తారు కదా. तो उनमें प्रवेश करके अपने साथ सबका योग लगवाता है। అయితే వారందరిలోని ప్రవేశించి అందరితోని యోగాన్ని జోడించుకుంటారా? ये अर्थ निकाल लिया। దీని అర్థాన్ని ఇలా అర్థం చేసేసుకున్నావా? अपने साथ दोनों को बाप मेल फीमेल दोनों को योग अपने साथ लगाते हैं। తండ్రి మేల్ ఫీమేల్ ఇద్దరి యొక్క యోగాన్ని తనతో పాటు జోడింపజేసుకుంటారు. इसका मतलब ये निकाल लिया దీని అర్థాన్ని నువ్వు ఎలా తీసేసుకున్నావంటే कि वो सुप्रीम सोल जो 108 मन के हैं ఆ సుప్రీం సోల్ 108 మంది ఎవరైతే మనులు ఉన్నారో रुद्रमाला के రుద్రమాల యొక్క में मुख बने हुए हैं, मुख लेने की ఆ రుద్రమాలలోని ముఖాలనేవి ఏవైతే తయారు చేయబడి ఉన్నాయో यादगार ముఖాన్ని ఆధారం తీసుకునేటటువంటి చిహ్నం, స్మృతి చిహ్నం. उन 108 मणकों में सर्विस करने के लिए प्रवेश तो करते हैं ना। అయితే ఆ 108 మందిలోని సర్వీస్ ని చేయడం కోసం అయితే ప్రవేశించడం అయితే జరుగుతుంది కదా. तो उन मणकों में प्रवेश करके అయితే ఆ మనులలోని ప్రవేశించి वो शिव ज्योति बिंदु बाप अपने ఆ శివ జ్యోతిర్బిందు తండ్రి साथ योग लगवाते हैं, मेल फीमेल दोनों का। తనతో పాటు యోగాన్ని
మేల్ ఫీమేల్ది జోడింపు చేసుకుంటారా? ये अर्थ निकाला। దీని అర్థాన్ని ఎలా అర్థం చేసుకున్నావా? 108 मणकों में प्रवेश करके लगाते हैं। 108లోని ప్రవేశించి తనతో పాటు సంబంధాన్ని జోడింపజేసుకుంటారా? लगवाते हैं राजयोग, రాజయోగాన్ని వారి ద్వారా చేయించుకుంటారా? या లేక हर एक 108 सिर्फ एक मुकर्रर तन में बैठ करके राजयोग सिखाते हैं। లేక ఒక్క ముఖరర్ శరీరంలోని ప్రవేశించే రాజయోగాన్ని నేర్పిస్తారా? రాజయోగాన్ని మనుష్యులకి నేర్పించలేరు. మురళీ తారీఖు 16/9/77 పృష్ఠ 2 ఆది. दर्शन तो है, हाँ, 108 में भी आता है। किस 108లోని కూడా వస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. धंधे के लिए, पतितों को पावन बनाने के लिए। దేనికోసం? పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం వస్తారా? सेवा सेवा करने के लिए आता है। సేవని చేయడం కోసం వస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సేవని చేయడం కోసం వస్తారు. पतितों को पावन बनाने के लिए పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం संग का रंग लगा करके पतितों को पावन बनाने के लिए तो नहीं बोला। సాంగత్యపు రంగుని అంటించి పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం వస్తారు అలా అయితే అనలేదు కదా. उसके लिए तो एक ही मुकर्रर रथ बोला है। దానికోసం అయితే ఒకే ఒక్క నిశ్చిత శరీరం ఏదైతే ముఖరర్ శరీరం ఉందో దానికోసమే అనడం జరిగింది. और वो मुकर्रर रथ भी अपने मुख से नहीं कह सकता ఆ ముఖరర్ శరీరధారి కూడా తన నోటితోనే తనంతట తానే చెప్పుకోలేడు. कि मेरे अंदर शिव बाबा आता है। ఏమనంటే నాలోని శివబాబా వస్తారు అని. चाहे वो 12 शिवलिंग हो, అది 12 మంది శివలింగాలైనా कोई भी ये नहीं कह सकता ఎవ్వరు కూడా ఎలా చెప్పలేరు. कि मेरे अंदर शिव बाबा आते हैं। ఏమనంటే మాలోని శివబాబా వస్తారు అని. बाबा ने तो बोला, जो कहता है मेरे अंदर शिव बाबा आते हैं, ఎవరైతే అంటారో మాలోని శివబాబా వస్తారు అని वो हिरण्यकश्यप हैं बड़े से बड़े। వారు అతిపెద్ద హిరణ్యకశ్యపుడయ్యారు. फिर बोला, कोई कहता है मेरे अंदर बाप दादा आते हैं, कोई మళ్ళీ అన్నారు ఎవరైతే మాలోని బాబ్దాదా వస్తారు, कहते हैं मम्मा आती है, మాలోనే మమ్మ వస్తుంది, बाबा आते हैं। బాబా వస్తారు. आज मम्मा बाबा आते हैं, कल कुत्ता बिल्ला आ जाएगा, तब क्या ఈ రోజు మమ్మ బాబా వస్తారు, రేపు కుక్క పిల్లి కూడా వచ్చేస్తుంది. అప్పుడేమంటారు? कुत्ता क्या करेगा? కుక్క ఏం చేస్తుంది? विचार फैलाएगा। వ్యభిచారాన్ని వ్యాపిస్తుంది. गृहस्थी कब बनेंगे? समय आएगा जब समय आएगा तब बनेंगे ना। फैलाएगा। गृहस्थी कब बनेंगे? గృహస్థిగా ఎప్పుడు తయారవుతారు? समय आएगा ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు అవుతారు అని చెప్పి స్టూడెంట్ जब అన్నారు. समय आएगा तब बनेंगे ना। ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు తయారవుతారు కదా. तो समय को खींच करके अपने आप ले आना है। అయితే సమయాన్ని లాగి మనంతట మనమే తీసుకురావాలా? कोई को युगल बना दिया जाए, ఎవరినైనా జంటగా జోడీగా చేసేసుకున్నట్లయితే या जब లేక ड्रामा प्लान अनुसार विजय माला से जो सहयोगी मन के समान पुरुषार्थी निकलेंगे तब आएगा समय। లేక సమయానుసారంగా విజయమాల నుండి ఎవరైతే జోడీ అనేవారు సమాన పురుషార్థులు వస్తారో అప్పుడు జోడీ అనేది తయారవుతుందా? या कि सूर्यवंशी जो रुद्रमाला है, उस रुद्रमाला के अंदर ही भाई बहन आपस में मिलकर के अपना युगल तैयार कर लें। లేక సూర్యవంశంలోని ఎవరైతే సోదర సోదరీలు ఉన్నారో వారిలో నుండి ఎవరినైనా ఎన్నుకొని జోడీగా తయారు చేసేసుకోవాలా? అన్నా చెల్లుల సంబంధంలోని మధ్యలోని रुद्रमाला भाई भाई की माला है। రుద్రమాల సోదరుడు యొక్క మాల అయ్యిందా? वहाँ तो बोला भाई भाई की माला है, तुम सब అది आत्माएं అయ్యింది భాయి సోదరుడు యొక్క మాల అయ్యింది రుద్రమాల. आपस में भाई भाई हो, పరస్పరం భాయి भाई అయ్యారు. बहन भी नहीं, భాయి బెహన్ కూడా కాదు, సోదరి కూడా కాదు. सब बाप के मेल बच्चे हैं। అందరూ తండ్రి యొక్క మేల్ పిల్లలయ్యారు, పురుషులయ్యారు. भले स्त्री चोला हो, భలే స్త్రీ శరీరం ఉన్నా కూడా भाई भाई की वृत्ति धारण हो जानी चाहिए। భాయి యొక్క దృష్టి ధారణ అయిపోవాలి, సోదరుడు యొక్క దృష్టి ధారణ అయిపోవాలి. भाई बहन से भी ऊपर उठाया।
సోదర సోదరి దృష్టి నుండి కూడా పైకి లేవాలి. और भाई भाई के साथ है ఒకవేళ సోదరుడితోనే ये पार्ट की बातें करने लग पड़े, ఈ పార్టీ యొక్క విషయం గురించి ఒకవేళ చెప్పడం మొదలుపెట్టినట్లయితే कि कर्मेंद्रियों से पार्ट बजा करके हम एक दूसरे को पति से पावन बनाए, ఏమనంటే కర్మేంద్రియాలతో పార్టీని అభినయించి మేము ఒకరినొకరు పావనంగా తయారు చేసుకుంటాము. ये तो बात बहुत गलत हो गई. ఇదైతే విషయం అనేది చాలా చెడ్డదైపోయింది. ये रास्ता खराब है, ఈ మార్గం అనేది చాలా చెడ్డదయ్యింది. अच्छा रास्ता नहीं है. ఇది మంచి మార్గం కాదు. ये इस्लामियों का रास्ता है. ఇది ఇస్లామీల యొక్క మార్గం అయ్యింది. इस्लामियों ने द्वापर युग में ऐसा किया है ఇస్లామీలు ద్వాపర యుగంలో అలా చేశారు. कि भाई बहन की आपस में शादी की है, సోదరుడు సోదరీలు పరస్పరం వివాహాలు చేసుకున్నారు. ये रास्ता तुरंत छोड़ दीजिए. ఈ మార్గాన్ని వెంటనే విడిచిపెట్టేయండి. भारतीय परिवार में अगर कोई बच्चे ऐसे निकलते हैं, कुपत्ते बच्चे, భారతీయ సంప్రదాయంలోనే ఒకవేళ అటువంటి చెడ్డ పిల్లలు వెలువడినట్లయితే तो माँ बाप माथा ठोक लेते हैं. అమ్మ నాన్న తలబద్దలు కొట్టేసుకుంటారు. ये कहाँ से राक्षस घर में घुस पड़ा. ఈ రాక్షసుడు ఎక్కడ ఇంట్లోకి దూరిపోయాడు. आपको देवी देवता सनातन धर्म का पक्का बनना है, మీకు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పక్కాగా అవ్వాలా या इस्लाम धर्म को सपोर्ट करना है. లేక ఇస్లాం ధర్మాన్ని సపోర్ట్ చేయాలా? देवी देवता सनातन धर्म को पक्का करना है. దేవీ దేవతా ధర్మాన్ని సపోర్ట్ చేయాలి, పక్కాగా అవ్వాలి. भाई बहन का संबंध जोड़कर భాయి సోదరుడు సోదరి యొక్క సంబంధాన్ని జోడించి ऐसा पक्का भाई बहन का संबंध इस्लामियों का होता है, అటువంటి పక్కా సోదర సోదరుల యొక్క సంబంధం ఇస్లామీలది అవుతుందా या लेका- ब्राह्मणों का होता है. బ్రాహ్మణులది అవుతుందా? है? इस्लाम धर्म में ऐसा भाई बहन का संबंध हुआ है या ब्राह्मणों का हुआ है? ఇస్లాం ధర్మంలోనే అటువంటిది సంబంధం అనేది అయ్యిందా లేక బ్రాహ్మణ ధర్మం అయ్యిందా? इस्लाम धर्म का होता है. ఇస్లాం ధర్మం ఎలా అవుతుంది? गृहस्थ व्यवहार में रहते बुद्धियों को बाप के साथ लगाओ, करो, గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించండి, పెట్టండి. करते रूहानी यात्रा करो, ईश्वर से కార్యాన్ని చేస్తూ ఆత్మిక యాత్రని చెయ్యండి. योग लगा के योगेश्वर योगेश्वरी तुम बनते हो. ఈశ్వరునితోని యోగాన్ని జోడించి యోగేశ్వరి యోగినిగా మీరవుతారు. योगियों का ईश्वर, యోగిల యొక్క ఈశ్వరుడు మరియు योगियों की ईश्वरी, యోగిల యొక్క ఈశ్వరి कंट्रोलर, కంట్రోలర్. वो एक बनेगा వారు ఒక్కరవుతారా या सारे ही बन जाएंगे? ఒక్క జోడి అవుతుందా లేక అందరూ తయారైపోతారా? हैं? बनेगा तो एक ही ना. తయారవ్వడం అయితే ఒక్కరే అవుతారు కదా. इस पॉइंट को लिखने का क्या मतलब है? ఈ పాయింట్ని వ్రాయడానికి దీని అర్థం ఏమయ్యింది? जब भाई बहन बनते हैं ఎప్పుడైతే సోదర సోదరిగా తబ- తయారవుతారో అప్పుడు पढ़ सकते हैं. చెయ్యొచ్చు. అప్పుడు क्या ఏంటి? कितना क्लियर कर दिया. ఎంత క్లియర్ చేసేశారు. ये पढ़ाई कब पढ़ सकते हैं? ఈ చదువుని ఎప్పుడు చదవచ్చు? जब आपस में एक दूसरे को क्या समझे, ఎప్పుడైతే పరస్పరం ఒకరినొకరు ఏమనుకోవాలి? हम మనం भाई बहन हैं. భాయి సోదరుడు సోదరిమే. कौन से? इस्लाम धर्म के, ఇస్లాం ధర్మం వారా? ఎవరు? द्वापर की शुरुआत के. ద్వాపర యుగం యొక్క ప్రారంభంలోని कौन से भाई बहन? ఏ సోదర సోదరీలు? जो भारतीय परंपरा में जो श्रेष्ठ भाई बहन समझे जाते हैं, भाई భారతీయ సంప్రదాయంలోని శ్రేష్ఠ సోదర సోదరీలు అని అనబడతారో बहन का श्रेष्ठ संबंध वो संबंध से या इस्लामियों के द्वापर युग के आदि के ఆ శ్రేష్టమైన సంబంధంతోనా లేక ఇస్లామీల యొక్క संबंध से? ఆది యొక్క సంబంధంతోనా? हाँ? भारतीय संबंध से. భారతీయ సంబంధంతోని. जब भाई बहन बनते हैं तब पद पाए सकते हैं. ఎప్పుడైతే సోదర సోదరిగా అవుతారో అప్పుడు సంబంధాన్ని జోడించవచ్చు. ब्रह्मा के बच्चे ही भाई बहन बनते हैं. బ్రహ్మ యొక్క సంతానమే భాయి బెహన్గా అవుతారు. बाकी दुनिया में कोई भाई बहन नहीं बन सकते. మిగతా ప్రపంచంలో ఎవరూ కూడా సోదర సోదరిగా తయారవ్వలేరు.
याद की यात्रा में యాది యొక్క యాత్రలోని तुम पार्ट बजाते हो इस शरीर द्वारा। మీరు పాత్రని అభినయిస్తారు ఈ శరీరం ద్వారా. क्या पार्ट बजाते हो? ఏం పాత్రని అభినయిస్తారు? कौन सा पार्ट बजाते हो? ఏం పాటని అభినయిస్తారు? व्यर्थ का पार्ट बजाते हो या समर्थी का पार्ट बजाते हो? इस शरीर द्वारा क्या पार्ट बजाते हो? कौन सा पार्ट बजाते हो? व्यर्थ का पार्ट बजाते हो या समर्थी का पार्ट बजाते हो? एक होता है समर्थ कर्म ఒకటవుతుంది సమర్థ కర్మ, और एक होता है व्यर्थ कर्म। రెండోది అవుతుంది వ్యర్థ కర్మ. कौन सा पार्ट बजाने के लिए बाबा ने बोला है? ఏ పాత్రని అభినయించడం కోసం బాబా అన్నారు? बोलते जाइए, చెబుతూ వెళ్ళండి. आप बोलिए ना, మీరు చెప్పండి. आप अपने मुख से बोलिए। మీరు మీ నోటితో చెప్పండి. समर्थ पार्ट बजाना है या असमर्थ? సమర్థ పాటని అభినయించాలా లేక అసమర్థ పాత్రని అభినయించాలా? व्यर्थ पार्ट बजाना है, వ్యర్థమైన పాత్రని అభినయించాలా? समर्थ पार्ट बजाना है। సమర్థ పాత్రని అభినయించాలి. तो आपका किस तरफ इशारा है? समर्थ అయితే మీ సంకేతం ఎటువైపు అయ్యింది? पार्ट कौन सा है? సమర్థ పాట అనేది ఏమయ్యింది? आप इससे क्या समझे? మీరు దానిని ఎలా అర్థం చేసుకున్నారు? ये पार्ट कौन से पार्ट है? ఈ పాటు ఏం పాట అయ్యింది? क्या और कर्मेंद्रिय नहीं है? వేరే కర్మేంద్రియాలు లేవా ఏంటి? सिर्फ एक ही कर्मेंद्रिय है जिससे पार्ट बजता है। ఒకే కర్మేంద్రియం ఉందా? దాని ద్వారానే పాత్ర అనేది చేయటం జరుగుతుందా? और वो भी ज्ञान में आने के बाद वो भी व्यर्थ हो गया, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అది కూడా వ్యర్థం అయిపోయింది. क्योंकि उससे कुछ खरतेल पैदा तो होता नहीं। దాని ద్వారా ఉత్పత్తి అయితే ఇంకేమీ అవ్వదు. जब बच्चों की पैदाइश ही नहीं करनी है, ఇప్పుడు పిల్లలకి జన్మనే ఇవ్వకూడదు. ఇవ్వకపోయినట్లయితే तो वो पार्ट भी बेकार हो गया। అప్పుడు ఆ పార్ట్ కూడా బేకార్ వేస్ట్ అయిపోయింది. जनरेशन बढ़ानी है तो पार्ट ठीक है। జనరేషన్ ని పెంచుకోవాలి అంటే అప్పుడు ఆ పాట చేయటం అనేది కరెక్టే. जब जनरेशन ही नहीं बढ़ानी है మరి జనరేషన్ ని పెంచకూడదు అంటే तो पार्ट तो बेकार हो गया ना। అప్పుడు ఆ పాటే వేస్ట్ అయిపోయింది కదా. बाप से भी बाप తండ్రితోని కూడా తండ్రి को भी इस शरीर में आना पड़े, తండ్రికి కూడా ఈ శరీరంలోకి రావాల్సి వస్తుంది. माना पार्ट बजाने के लिए అనగా పాత్రని అభినయించడం కోసం बाप को भी इस शरीर में आना पड़े। తండ్రికి కూడా ఈ శరీరంలోకి రావాల్సి వస్తుంది. वंडरफुल बात है। వండర్ఫుల్ విషయం क्या అయ్యింది. wonderful बात है? ఏం వండర్ఫుల్ పాట అయ్యింది? कि दुनिया समझती थी वो तो निराकार है, ప్రపంచం అనుకునేది అతను నిరాకారుడయ్యారు అని. वो शरीर में आता ही नहीं। వారు శరీరంలోని రానే రారు. दूसरे सब धर्म वाले ऐसे ही समझते हैं। వేరే ధర్మం వారు అందరూ అలాగే అనేసుకుంటారు. यहाँ वंडरफुल बात वो निराकार जो है ఇక్కడ వండర్ఫుల్ పాట అయింది. ఆ నిరాకారుడు ఎవరైతే ఉన్నారో वो भी साकार में आता है। వారు కూడా సాకారంలోని వస్తారు. ये वंडरफुल बात है। ఇది వండర్ఫుల్ విషయం అయ్యింది. आपने क्या इसका अर्थ उठाया? మీరు దీని అర్థాన్ని ఎలా చేసేసుకున్నారు? अच्छा, बाबा बहुत मदद करते हैं। బాబా చాలా సహయోగాన్ని ఇస్తారు. बाप जब फल देने के लिए आते हैं తండ్రి ఎప్పుడైతే ఫలాన్ని ఇవ్వడం కోసం వస్తారో हैं వస్తారు, लेने वाले और देने తీసుకునేవారు वाले మరియు ఇచ్చేవారు इकट्ठे होने चाहिए। ఇద్దరూ ఉండాలి, కలవాలి. क्या? ఏంటి? कौन सा फल? ఏ ఫలం? मुक्ति और जीवन मुक्ति का फल देने आते हैं ముక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడం కోసం ఎప్పుడైతే వస్తారో तो लेने वाले और देने वाले అయితే ఇచ్చేవారు మరియు తీసుకునేవారు दोनों इकट्ठे होने चाहिए। ఇద్దరు కలిపి ఉండాలి. सारे ड्रामा में यही अंतिम लाइफ। మొత్తం డ్రామా అంతటిలోని ఇదే అంతిమ లైఫ్ అయ్యింది. संगम की సంగం యుగంది. और कोई जीवन नहीं है ఇంకే జీవనం లేదు. जिसमें देने वाले आते हैं देने के लिए। దీనిలోని ఇచ్చేటటువంటి వారు వస్తారు ఇవ్వడం కోసం. कौन है देने वाले?
ఇచ్చేవారు ఎవరయ్యారు? सुप्रीम सोल बिंदु सिर्फ नहीं, సుప్రీం సోల్ బిందువు కేవలం కాదు, उनके साथ रामकृष्ण की आत्माएं भी सहयोगी बनती हैं। వారితో పాటు రామకృష్ణ ఆత్మలు కూడా సహయోగిలుగా తయారవుతారు. वो देने वाले हुए వారు ఇచ్చేటటువంటి వారు అయ్యారు. और बाकी सब మిగతా వారందరూ लेने वाले, माता पिता తీసుకునేటటువంటి వారు అయ్యారు. देने वाले और बाकी बच्चे అమ్మా నాన్న ఇచ్చేటటువంటి వారు అయ్యారు. మిగతా పిల్లలందరూ लेने वाले। తీసుకునేటటువంటి వారు అయ్యారు. आपने इसका क्या अर्थ लगा लिया? మీరు దీని యొక్క అర్థాన్ని ఎలా అర్థం చేసేసుకున్నారు? ఎలా తీశారు? तो इससे क्या साबित हुआ? దీని ద్వారా ఏం రుజువవుతుంది? ये साबित हुआ कि कन्या माताओं को बरगला करके उनसे इस तरह की बातें सिखाना जिससे व्यभिचार में व्यभिचार की बदबू आती हो। కన్యలకి మాతలకి ఈ జ్ఞానాన్ని వినిపించి వారి ద్వారా వ్యభిచారం యొక్క దుర్గంధం వ్యాపించేటటువంటి విధంగా ఉండే విధంగా. अच्छा, दूसरा वाक्य कौन सा निकाल रहे हैं वो निकालिए। మంచిది. రెండో విషయాన్ని మీరు ఏం తీస్తున్నారో అది చెప్పండి. गृहस्थ व्यवहार में रहे पवित्र बनो, बहादुरी दिखाओ। గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి, బహాదూరిని చూపించండి. इसका क्या मतलब हुआ? దీని అర్థం ఏమయ్యింది? बहादुरी दिखाओ का क्या मतलब निकाला? బహాదూరిని చూపించండి, దీని అర్థం ఏమయ్యింది? పరాక్రమాన్ని చూపించండి, పౌరుషాన్ని చూపించండి, దీని అర్థం ఏమయ్యింది? अपनी युगल के साथ है, తమ యుగల్తోని, తమ జంటతోని, अपनी युगल जो है उसके साथ बहादुर दिखाने की बात बताई। తమ జంట జోడి ఎవరైతే ఉంటారో వారితోని పరాక్రమాన్ని చూపించే విషయాన్ని, పౌరుషాన్ని చూపించేటటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. उसके साथ सो बैठो खाओ ఒక్కరితో పాటు పడుకోండి, తినండి, पियो, తినండి, త్రాగండి, गृहस्थ व्यवहार निभाओ, గృహస్థ వ్యవహారాన్ని నిభాయించండి. न छोड़ करके भागो, न वो तुम्हें छोड़ करके भागे। మీరు విడిచిపెట్టి వెళ్ళి పారిపోకూడదు, వారు విడిచిపెట్టి పారిపోకూడదు. इसका क्या मतलब निकालिए? దీని అర్థాన్ని ఎలా అర్థం చేసేసుకున్నారు? बहादुरी दिखाओ, పరాక్రమాన్ని చూపించండి, దీని అర్థం ఎలా తీసుకున్నారు మీరు? क्या बहादुरी दिखाएंगे? ఏం పౌరుషాన్ని చూపిస్తారు? काम अग्नि न लगे, इकट्ठे रहकर दिखाओ। కామాగ్ని అనేది అంటుకోకూడదు, ఇద్దరు తోడులో ఉండి చూపించండి. इकट्ठे रह करके दिखाओ, इकट्ठे सो के दिखाओ। ఇద్దరు కలిసి చూపించండి, ఇద్దరు పడుకొని చూపించండి. काम अग्नि न लगे, కామాగ్ని అనేది అంటుకోకూడదు. इसका क्या मतलब हुआ? क्या దీని అర్థం ఏమయ్యింది? मतलब आपने निकाल लिया? దీని అర్థాన్ని మీరెలా తీసుకున్నారు? अलग क्यों करते हैं बात? వేరుగా ఎందుకు చేస్తావు విషయాన్ని? अलग क्यों बात करते हैं? ये सब వేరుగా ఎందుకు మాట్లాడతావు? बुद्धू है क्या? आप ही होशियार हैं या हम ही होशियार हैं? మీరే తెలివైన వారా, మేమే తెలివైన వారమా? पॉइंट कैसा है? ये పాయింట్ అలా ఉంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. పాయింట్ అలా ఉందా? मुरली का पॉइंट सबके लिए नहीं है। ఈ మురళి పాయింట్ అందరి కోసం కాదా? बाबा किसी को स्पेशल पढ़ाई पढ़ाते हैं क्या? బాబా ఎవరినైనా స్పెషల్ గా చదివిస్తారా ఏంటి? बाबा ने तो मुरली में मैं सबको कॉमन पढ़ाई पढ़ाता हूँ, किसी బాబా అయితే మురళిలోనే అన్నారు, నేను అందరికీ కామన్ చదువుని చదివిస్తాను, को अलग से पढ़ाई नहीं पढ़ाता हूँ। ఎవరికి కూడా వేరుగా చదువుని చదివించను. ये गुरु लोग कहाँ से निकल पड़े? कान में मत तो पूछना शुरू कर दिया। ఈ గురువులు ఎక్కడి నుండి వెలువడ్డారు వేరుగా చదివించేటటువంటి వారు? और एक युगल, వేరే ఒక్క జంట मणका మణి तैयार होकर తయారయ్యి अपनी सीट पर सेट हो गया है। తమ యొక్క సీట్లోని సెట్ అయిపోయారు.
यही माता पिता की याद है ना। ఇదే మాతాపితా స్మృతి అయ్యింది కదా. क्या क्या है ना, क्या ఏంటి ऐसे मर के निकले? అటువంటి మనులు వెలువడాలా? ये माता पिता की चाह है। बहुत ఇది మాతాపిత యొక్క అమ్మా నాన్నల యొక్క ఛత్రఛాయ అయ్యిందా? बड़े अंतर्यामी है आप तो। దీని అర్థాన్ని నువ్వు చాలా మంచిగా తీసేశావు. ऐसे शिवोहम बन करके बैठने वाले निकले, ये बाप की चाह है। అలా శివోహంగా అయ్యేటటువంటి వారిగా రావాలా, వెలువడాలా? ఇది మాతాపితల యొక్క ఛత్రఛాయ అయ్యిందా? हैं? ज्ञान चिता पर पवित्र जोड़ी बनो। జ్ఞాన చిత్త మీద పవిత్ర జోడీగా అవ్వండి, జంటగా అవ్వండి. ज्ञान चिता पर पवित्र जोड़ी बनो माना युगल जब జ్ఞాన చిత్త మీద పవిత్ర జోడీగా అవ్వండి అనగా आपस में सोते भी हैं तो भी बीच में ज्ञान तलवार होनी चाहिए। ये ఎవరైతే యుగల్స్ ఉంటారో జోడీలు జంట, వారు పరస్పరం పడుకున్నా కూడా మధ్యలో ఏముండాలి? జ్ఞాన ఖడ్గం ఉండాలి. तो नहीं कहा कि काम चिता पर जोड़ी बनो। ఇలా అనలేదు కామచిత్త మీద జోడీగా అవ్వండి అని అనలేదు. ये तो नहीं कहा ना। ఇలా అయితే అనలేదు కదా. हाँ? जब तक बाप है तुम्हारी युद्ध चलती रहती है। ఎంతవరకు తండ్రి ఉంటారో అంతవరకు మీ యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది. जब तक बाप है ఎంతవరకు అయితే తండ్రి ఉన్నారో तब तक तुम्हारी युद्ध चलती रहती है। అంతవరకు మీ యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది. युद्ध चलती रहती का क्या मतलब हुआ? యుద్ధం నడుస్తుంది అంటే దీని అర్థం ఏమయ్యింది? माने स्त्री पुरुष की आपस में काम कटारी चलती रहे, वो युद्ध चलती रहती है। అనగా స్త్రీ పురుషులది కామకటారి యుద్ధం అనేది నడుస్తూ ఉన్నట్లయితే అది కామకటారి, అది యుద్ధం అయ్యిందా? कि मनसा की विकारों की युद्ध की बात है। లేక మనసా వికారాల యొక్క యుద్ధం యొక్క విషయం అయ్యిందా? जब आपस में अगर ऐसा किसी ने कांटेक्ट कर लिया गुरु ने, ఒకవేళ పరస్పరం ఎవరైనా అటువంటి కాంటాక్ట్ గురువు ఏ గురువు అయినా చేసేసుకున్నట్లయితే भगवान बनने का భగవంతుడుగా అయ్యేటటువంటి कि तुम हमारा सहयोग करो, हम ऐसी एक्ट करेंगे, మీరు మా సహయోగిలుగా అవ్వండి, మేము ఆ విధమైన యాక్ట్ చేస్తాము. फिर तो दोनों मिलकर के एक हो गए, फिर उनकी అప్పుడు ఇద్దరూ కలిపి ఒక్కటైపోయారు. युद्ध काय की। మరి అప్పుడు యుద్ధం దేనిది అయ్యింది? యుద్ధం ఏమయ్యింది? स्त्रियों में पवित्रता की प्योरिटी की भाषणा ज्यादा होती है। స్త్రీలలోని పవిత్రత యొక్క భాషణ అనేది ఎక్కువగా ఉంటుంది. पुरुष अपने को कंट्रोल नहीं कर पाता है। పురుషుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. सब पुरुषों को दुर्योधन दुशासन बताया हुआ है। పురుషులందరినీ దుర్యోధన దుశ్శాసనులు అని అనడం జరిగింది. तो जब स्त्री भी सहयोगी बन जाएगी तो युद्ध काय के हो गया। ఇప్పుడు స్త్రీ కూడా సహయోగిగా అయిపోయినట్లయితే మరి యుద్ధం ఎక్కడికి అయ్యింది? युद्ध तो तब होगा कि जब कन्या माता में भावना बैठी हुई है। ఇది ఎప్పుడవుతుంది అంటే కన్యల మాతల్లోని భావన అనేది కూర్చుంది. मैं बाबा की बन चुकी हूँ, నేను బాబా వారిగా అయిపోయాను, ये मेरे को तंग क्यों करता है, వీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? तो युद्ध चलेगी। అప్పుడు యుద్ధం నడుస్తుంది. नहीं तो युद्ध किस बात की चलेगी। లేకుంటే యుద్ధం అనేది ఏ విషయంలో నడుస్తుంది? बाप ऐसा गुलगुल बनाते हैं, తండ్రి ఏ విధంగా మనల్ని గుల్గుల్గా తయారు చేస్తారంటే हम पतितों को पावन बनाए रहे हैं, अभी सैंपलिंग लग रहा है। పతితులైన మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు శాంపిలింగ్ అనేది తయారవుతుంది. जब तक बाप है तुम्हारी युद्ध चलती रहती है। ఎంతవరకు అయితే తండ్రి ఉన్నారో అంతవరకు మీ యుద్ధం అనేది నడుస్తూ ఉంటుంది. तो युद्ध मनसा की युद्ध विकारों की बात बताइए बाबा ने। అయితే మనసా యుద్ధం వికారాల యొక్క విషయాన్ని బాబా మనసుది చెప్పడం జరిగింది. बाबा ने ये नहीं बताया कि आपस में ये प्रैक्टिकल एक्ट कर्मेंद्रियों को करने लग पड़ना। బాబా ఇలా చెప్పలేదు, ప్రాక్టికల్ కర్మేంద్రియాల యొక్క యాక్ట్ని చెయ్యాలి అని బాబా చెప్పలేదు. माया पर युद्ध 8, 10, 15 वर्ष भी चलती है। మాయ యొక్క యుద్ధం అనేది 8, 10, 15 సంవత్సరాలు కూడా నడుస్తుంది.
इसका क्या विशेष अर्थ लगा लिया? దీని యొక్క అర్థాన్ని ఎలా వర్తింపజేశావు? एक सामान्य बात बताई, ఒక సామాన్యమైన విషయాన్ని చెప్పడం జరిగింది. किसी के अपने पुरुषार्थी जीवन में 8 वर्ष तक युद्ध चलती है, ఎవరి జీవనంలోనైనా 8 సంవత్సరాల వరకు యుద్ధం అనేది నడుస్తుంది. किसी की 10 वर्ष युद्ध चलती है, కొంతమందిది 10 సంవత్సరాల యుద్ధం నడుస్తుంది. किसी की 15 वर्ष युद्ध चलती है। కొంతమందిది 15 సంవత్సరాల యుద్ధం నడుస్తుంది. मनसा प्योर नहीं हो पाती। మనసా ప్యూర్గా అవ్వలేకపోతుంది. बाप बैठ सर्च लाइट देते हैं, తండ్రి కూర్చుని సర్చ్ లైట్ ని ఇస్తారు. ऐसे मुरली में बोला। ఎప్పుడైనా మురళీలోని అన్నారా? प्रकाश देते हैं, సకాష్ ప్రకాశాన్ని ఇస్తారు. तुम बच्चे तो ऐसे नहीं करेंगे। పిల్లలైన మీరైతే ఆ విధంగా చెయ్యరు కదా. तो प्रकाश और सर्च लाइट का मतलब क्या हुआ? అయితే సకాష్ మరియు సర్చ్ లైట్ యొక్క అర్థం ఏమయ్యింది? दृष्टि की पावर। దృష్టి యొక్క పవర్. बाप दिव्य दृष्टि दे रहा है, తండ్రి దృష్టిని ఇస్తున్నారు. यथा माँ बाप तथा बच्चा सभी पुरुषार्थी है। యథ తల్లి తండ్రి యథ పిల్లలు అందరూ పురుషార్థులయ్యారు. इसका मतलब क्या लगा लिया? దీని అర్థాన్ని ఎలా వర్తింపజేసేశారు? है? किस बात के पुरुषार्थी है? ఏ విషయంలోని పురుషార్థి అయ్యారు? है? किस बात के पुरुषार्थी है? ఏ విషయంలో పురుషార్థి అయ్యారు? है? मुक्ति और जीवन मुक्ति पाने के पुरुषार्थी है ना? ముక్తి జీవన ముక్తిని పొందేటటువంటి పురుషార్థి అయ్యారు కదా. कि उल्टा अर्थ लगा लेना चाहिए? లేక ఉల్టా వ్యతిరేక అర్థాన్ని తీసేయాలా? पुरुषार्थ कराने वाला बाप अति प्यारा है। పురుషార్థాన్ని చేయించేటటువంటి తండ్రి చాలా ప్రియమైన వారయ్యారు. यहाँ भी बता दिया, बाप के सिवाय कोई पुरुषार्थ करा ही नहीं सकता, वो ఇది కూడా చెప్పేశారు, తండ్రి తప్ప పురుషార్థాన్ని ఇంకెవ్వరూ చేయించలేరు అని. ही अति प्यारा है। వారే అతి ప్రియమైన వారయ్యారు. पतितों को पावन बनाते हैं, పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. तो संगम हुआ ना। అప్పుడు సంగమం అయ్యింది కదా. यहाँ संगम का अर्थ क्या है? स्त्री पुरुष का संगम। ఇక్కడ సంగమం యొక్క అర్థం నువ్వెలా అనుకున్నావు? స్త్రీ పురుషుల యొక్క సంగమమా? अमृत वेले रूहानी धंधा करो, అమృత వేళ ఆత్మిక కార్యాన్ని పనుల్ని వృత్తిని చెయ్యండి. इस पर अंडरलाइन किया हुआ। దీనిని అండర్లైన్ చేయటం జరిగింది. अरे वो जिस्मानी धंधा कहा जाएगा या रूहानी धंधा कहा जाएगा? అరే అది శారీరక వృత్తి అయ్యిందా లేక ఆత్మిక వృత్తి అయ్యిందా? अमृत वेले रूहानी धंधा करो, बहुत कमाई होगी। అమృత వేళ ఆత్మిక వృత్తిని చెయ్యండి, అప్పుడు ఎక్కువ చాలా సంపాదన అనేది అవుతుంది. बार बार अभ्यास करो। మాటి మాటికి అభ్యాసాన్ని చెయ్యండి. किस बात का? ఏ విషయంది? मनसा का अभ्यास करने के लिए बोला है మనసు యొక్క అభ్యాసాన్ని చేయడం కోసం చెప్పారా లేక या कर्मेंद्रियों का अभ्यास करने के लिए बोला है? కర్మేంద్రియాల యొక్క అభ్యాసాన్ని చెయ్యండి అని చెప్పారా? हाँ, ये भी बोला है कि कर्म करते बाप की याद करो। ఇది కూడా అన్నారు, కర్మని చేస్తూ తండ్రిని యాద్ చెయ్యండి అని. वो बहुत ऊंची स्टेज है, అది చాలా ఉన్నతమైన స్టేజ్ అయ్యింది. लेकिन इसका मतलब ये थोड़ा ही कि सिर्फ एक ही कर्मेंद्रिय के लिए बाबा ने बोला हुआ है। దీని అర్థం ఇదా ఏంటి? కేవలం ఒక్క కర్మేంద్రియం కోసమే బాబా చెప్పడం జరిగింది అని. उसके लिए तो निश्चय पत्र लिखवाते हैं దానికోసం అయితే నిశ్చయ పత్రాన్ని వ్రాయించడం జరుగుతుంది. कि भाई बहन बन करके जिंदगी भर रहेंगे। సోదర సోదరిగా అయ్యి జీవితాంతం ఉంటాము. तो जिसके लिए निश्चय पत्र लिख करके दे दिया कि भाई बहन बन के रहेंगे, फिर उल्टा धंधा कैसे हो सकता है? మరి నిశ్చయ పత్రాన్ని వ్రాసేశారు ఏమనంటే మేము సోదర సోదరిగా అయి ఉంటాము అని. మరి ఉల్టా కార్యం ఎలా అవ్వగలుగుతుంది? उस कर्मेंद्रिय की तो बात ही नहीं पैदा होती। ఆ కర్మేంద్రియం యొక్క విషయం అనేది ఉత్పన్నం అవ్వదు.
इस समय सब युद्ध के मैदान में हैं। ఈ సమయంలో అందరూ యుద్ధం యొక్క మైదానంలోని ఉన్నారు. युद्ध है माया के साथ। యుద్ధం అయ్యింది మాయతోని. माया को जीतना, कर्मातीत अवस्था को पाना है। इस पुरुषार्थ में बहुत फेल हो जाते हैं। हो सकता है उस कर्मेंद्र की तो बात ही नहीं पैदा होती। ఆ కర్మేంద్రియం యొక్క విషయమే ఉత్పన్నం అవ్వదు. इस समय सब युद्ध के मैदान में हैं। ఈ సమయంలో అందరూ యుద్ధం యొక్క మైదానంలో ఉన్నారు. युद्ध है माया के साथ। యుద్ధం అయ్యింది మాయతోని. माया को जीतना, మాయని గెలవడం, कर्मातीत अवस्था को पाना है। కర్మాతీత అవస్థని పొందడం అయ్యింది. इस पुरुषार्थ में बहुत फेल हो जाते हैं। ఈ పురుషార్థంలోని చాలా మంది ఫెయిల్ అయిపోతారు. कौन से पुरुषार्थ में? ఏ పురుషార్థంలోని? माया को जीतने के पुरुषार्थ में। మాయని గెలిచేటటువంటి పురుషార్థంలోని. न कि सिर्फ उसी एक्ट के लिए बोला गया है। లేక కేవలం ఆ యాక్ట్ కోసమే చెప్పడం జరిగిందా ఏంటి? इस पुरुषार्थ में बहुत फेल हो जाते हैं। माया ఈ పురుషార్థంలోని చాలా మంది ఫెయిల్ అయిపోతారు. మాయ याद को सुनाई देती है। యాదిని తుంచేస్తుంది. ठीक है, खुशी का पारा चढ़ा रहे। బుద్ధి యొక్క పాదరసం ఎక్కి ఉండాలి. बाप सदा सभी बच्चों का अवस्था देखते हैं బాబ్దాదా ప్రతి పిల్లల యొక్క అవస్థని చూస్తారు और समझाने देते रहते हैं। మరియు అర్థం చేయిస్తూ ఉంటారు. दोनों को बहुत लव है। ఇద్దరికి చాలా లవ్ అనేది ఉంది, ప్రేమ दोनों को? ఉంది. ఏం ప్రేమ? बाप और दादा को। బాప్ మరియు దాదాకి. बाप और दादा एक ही शरीर में होते हैं या दो अलग अलग पर्सनालिटीज में होते हैं? బాప్ మరియు దాదా ఒక శరీరంలోనే ఉంటారా లేక వేరే వేరే పర్సనాలిటీ అయి ఉంటారా? एक ही शरीर में बाप ఒకే శరీరంలో తండ్రి प्रजापिता ప్రజాపిత प्लस शिव और दादा माना మరియు దాదా ब्रह्मा, అనగా బ్రహ్మ, कृष्ण की सोल। కృష్ణుడి యొక్క సోల్. टीचर का काम है भूल पर शिक्षा दे अभूल बनाना। టీచర్ యొక్క కార్యం అయ్యింది ఏదైతే పొరపాటు చేస్తామో ఆ పొరపాటు గురించి శిక్షణని ఇవ్వటం. बाबा हमको पढ़ा रहे हैं। బాబా మనల్ని చదివిస్తున్నారు. बॉक्सिंग है ना, బాక్సింగ్ అయ్యింది కదా. इस बात की बॉक्सिंग है। किससे बॉक्सिंग है हमारी? ఏ విషయం యొక్క బాక్సింగ్ అయ్యింది? ఎవరితో బాక్సింగ్ అయ్యింది మనది? हैं? हैं? भाई बहन की आपस में बॉक्सिंग है क्या? సోదర సోదరీలది పరస్పరం బాక్సింగ్ అయ్యిందా ఏంటి? किसकी किसकी बॉक्सिंग है? ఎవరి వెనక బాక్సింగ్ అయ్యింది? माया की और हम पुरुषार्थियों की आपस में बॉक्सिंग है। మాయది మరియు పురుషార్థులైన మనది పరస్పరం బాక్సింగ్ అయ్యింది. टीचर का काम है भूल पर शिक्षा दे अभूल बनाना। టీచర్ యొక్క కార్యం అయ్యింది ఏదైతే మనం పొరపాటుని చేస్తామో ఆ పొరపాటు మీద శిక్షణ అనేది ఇవ్వడం. सुधारना बाप का काम है। చక్కబరచడం తండ్రి యొక్క కార్యం అయ్యింది. बाबा बहुत अच्छा रास्ता बताते हैं। బాబా చాలా మంచి మార్గాన్ని చెబుతారు. याद की मेहनत टाइम ले जाती है। యాది యొక్క కష్టం అనేది పైకి తీసుకువెళ్తుంది. याद का पुरुषार्थ करना भी ज्ञान है। యాది యొక్క పురుషార్థంని చెయ్యటం కూడా జ్ఞానం అయ్యింది. ये है नेचुरल नेचर क्योर। ఇది అయ్యింది నేచురల్ నేచర్ ప్యూర్. నేచర్ క్యూర్. राजयोग बाप से सीख कर वर्षा लेना है। రాజయోగాన్ని తండ్రితో నేర్చుకుని వారసత్వాన్ని తీసుకోవాలి. वर्षा देने वाला शिव जो प्रैक्टिकल है వారసత్వాన్ని ఇచ్చేటటువంటి శివుడు ప్రాక్టికల్గా ఎవరైతే ఉన్నారో वो बैठ पढ़ाते हैं। వారు కూర్చొని చదివిస్తున్నారు. तुम राजयोग सीख रहे हो।
మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. कहीं भी तो मुरलियों में नहीं बताया कि राजयोग सिखाने के लिए कोई दूसरा निमित्त बना हुआ है। ఎక్కడ కూడా మురళీలోని చెప్పలేదు రాజయోగాన్ని నేర్పించడం కోసం వేరే వారు ఎవరైనా నిమిత్తంగా తయారై ఉన్నారు అని. सिवाय एक बाप के कोई ఒక్క తండ్రి తప్ప भी राजयोग नहीं सिखा सकता। ఇంకెవ్వరూ కూడా రాజయోగాన్ని నేర్పించలేరు. ये मुरली में बिल्कुल हमेशा क्लियर किया हुआ है। దీనిని మురళీలోని ప్రతిసారి కూడా క్లియర్ చేయడం చేయబడి ఉంది. परंतु यहाँ कायदा है गृहस्थ व्यवहार में रह करके पवित्र रहना है। కానీ ఇక్కడ నియమం అయ్యింది గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండేటటువంటిది. जो राजयोग शिव बाबा से सीखेंगे వారు రాజయోగాన్ని శివబాబా ద్వారా నేర్చుకుంటారు, वो ही वर्षा पाएंगे। వారే వారసత్వాన్ని పొందుతారు. यहाँ कौन सा शिव बाबा? ఇక్కడ ఎవరు శివబాబా అయ్యారు? क्या ढेर शिव बाबा हो गए क्या? అనేక మంది శివబాబాలు అయిపోయారా ఏంటి? एक शिव बाबा या ढेर शिव बाबा? ఒక్క శివబాబా లేక అనేక శివబాబాలా? हैं? एक शिव बाबा। ఒక్క శివబాబా. गृहस्थ व्यवहार में रह कोर्स उठाना है, ये लक्ष्मी नारायण राजयोग గృహస్థ వ్యవహారంలో ఉంటూ నేర్చుకోవాలి. की यात्रा ఈ రాజయోగం యొక్క యాత్ర करके यह पद पाया है। చేసి ఈ పదవిని పొందారు. जगदम्बा जगत पिता अपनी सेना सहित बैठ జగదంబ జగత్పిత తమ సేనతోని కూర్చొని सबको राजयोग सिखाते हैं। అందరికీ రాజయోగాన్ని నేర్పిస్తారు. जगदम्बा जगत पिता सिखाते हैं, सब तो नहीं सिखाते हैं। జగదంబ నేర్పిస్తుంది, అందరూ అయితే నేర్పించలేరు కదా. मेरे द्वारा तुम पवित्र बनेंगे నా ద్వారా మీరు పవిత్రంగా तो स्वर्ग తయారైనట్లయితే में मालिक बनेंगे। అప్పుడు స్వర్గానికి యజమానులుగా తయారవుతారు. ये मेरे एक है या अनेक हैं? ఈ మేరే ఒక్కరయ్యారా లేక అనేక మంది అయ్యారా? मेरे द्वारा నా ద్వారా तुम पवित्र बनेंगे మీరు పవిత్రంగా తయారవుతారు, तो स्वर्ग के मालिक बनेंगे। అప్పుడు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ये मेरे द्वारा कहने वाला एक पर्सनालिटी है ఈ నా ద్వారా అని చెప్పేటటువంటి వారు ఒక పర్సనాలిటీ అయ్యారా या अनेक पर्सनालिटीज है? లేక అనేక పర్సనాలిటీస్ అయ్యాయా? एक ही है, ఒక్కరే అయ్యారు. सिर्फ मेल्स है। కేవలం మేల్స్. अगर रचे ఒకవేళ రచించినట్లయితే सिर्फ मेल्स ही रचे కేవలం మేల్సే రచించాలా? तो वृद्धि कैसे होगी? అప్పుడు వృద్ధి ఎలా అవుతుంది? क्या ఏంటి? रुद्रमाला के ही मणके हों सारे రుద్రమాల యొక్క మనులే అందరూ అయినట్లయితే मेल स्वभाव वाले, మేల్ స్వభావం కలిగిన వారు, तो सृष्टि की वृद्धि नहीं होगी। అప్పుడు సృష్టి యొక్క వృద్ధి అనేది అవ్వదు. कैसे स्वभाव वाले भी चाहिए? ఎటువంటి స్వభావం వారు కూడా కావాలి. हैं? लचीले स्वभाव वाले भी चाहिए, चंद्रवंशी भी चाहिए। లచీలే మోల్డింగ్ పవర్ ఉండేటటువంటి స్వభావం వారు కూడా కావాలి, విజయమాల వారు కూడా కావాలి, सूर्यवंशी भी चाहिए और चंद्रवंशी भी चाहिए। సూర్యవంశీయులు కూడా కావాలి మరియు చంద్రవంశీయులు కూడా కావాలి, दोनों चाहिए। ఇద్దరు కావాలి. दोनों ही पुरुष वृत्ति वाले होंगे ఇద్దరు పురుష వృత్తి వారై ఉంటారు. तो सृष्टि कैसे चलेगी? అప్పుడు సృష్టి ఎలా నడుస్తుంది? सारी सृष्टि सही। దేహదారి సృష్టి అయినా కూడా फीमेल अलग और मेल अलग। ఫీమేల్ వేరు మరియు మేల్ వేరు. क्या कहा? सेमिनार करने के लिए भी क्या बोल दिया? సెమినార్ చేసుకోవటం కోసం కూడా ఏమనేశారు? फीमेल अलग सेमिनार करें और मेल ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వారు వేరే సెమినార్ని చేసుకోవాలి మరియు మేల్స్ ఎవరైతే ఉంటారో వారు వేరే సెమినార్ని చేసుకోవాలి. अलग सेमिनार करें। వేరే సెమినార్ని తయారు చేసుకోండి. मुरली में तो प्रदर्शनी के लिए भी समझाया हुआ है। మురళీలోని ప్రదర్శని కోసం కూడా అర్థం చేయించారు. कन्या माताएं कन्या माताओं को समझाएं కన్యలు మాతలు కన్యలకి మాతలకి అర్థం చేయించాలి और पुरुष మరియు పురుషులు पुरुषों को समझाएं। పురుషులకి అర్థం చేయించాలి. भाग्य विधाता बाप के कर्मों का गुह्य
భాగ్య విధాత కర్మల యొక్క గుహ్యత, गति को, గతిని, गति के ज्ञाता बाप గతి యొక్క జ్ఞాత के डायरेक्ट वर्षे का अधिकारी बनता है। తండ్రి యొక్క డైరెక్ట్ వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. इसके कर्मों की गुह्य गति का ज्ञाता, ఎవరి కర్మల యొక్క గుహ్యగతి దాత అయ్యారు? किसके कर्मों की गुह्य गति के ज्ञाता? ఎవరి కర్మల యొక్క గుహ్యగతి దాత అయ్యారు? अरे అరే, बाप के कर्मों की गुह्य गति के ज्ञाता ना। తండ్రి కర్మల యొక్క గుహ్యగతి దాత అయ్యారు కదా. न कि जो भी युगल है वो सब गुह्य गति करने वाले हैं। లేక ఎంతమంది అయితే జంటలు ఉన్నారో వారందరూ గుహ్యగతిని చేసేటటువంటి వారయ్యారా? गुह्य गति के कर्म करने वाले। గుహ్యగతి యొక్క కర్మల్ని చేసేటటువంటి వారయ్యారా? बाप की बताया, తండ్రిది చెప్పారు. भाग्य विधाता बाप के कर्मों का భాగ్య విధాత భాగ్యం యొక్క కర్మలది, गुह्य गति के ज्ञाता గుహ్యగతి యొక్క దాత बाप के डायरेक्ट वर्षे के अधिकारी बनते हैं। తండ్రి యొక్క డైరెక్ట్ అధికారి, వారసత్వం యొక్క అధికారులుగా తయారవుతారు. तो ये ज्ञाता बने। అయితే ఈ జ్ఞాతగా అవ్వాలా? किस सेंस में कहा जाए, किस तरह की ज्ञाता? ఏ విషయంలో చెప్పటం జరుగుతుంది? ఏ విధమైన జ్ఞాత అని? वाणी में तो स्पष्ट कह दिया है, शंकर समान तुम्हें पुरुषार्थ नहीं करना है। వాణిలోనైతే స్పష్టంగా చెప్పేశారు, శంకర్ సమానమైన పురుషార్థాన్ని పిల్లలైన మీకు చేయకూడదు అని. शंकर समान बनने का पुरुषार्थ नहीं करना है। శంకర్ సమానంగా అయ్యేటటువంటి పురుషార్థంని చేయకూడదు అని. ये उल्टा पुरुषार्थ हो जाता है। అది ఉల్టా పురుషార్థం అయిపోతుంది. शंकर का काम शंकर को करने दो, శంకరుని యొక్క కార్యాన్ని శంకరుణ్ణి చెయ్యనివ్వండి. उसको फॉलो नहीं करना है। किसको फॉलो करना है? వారిని ఫాలో చేయకూడదు. ఎవరిని ఫాలో చెయ్యాలి? ब्रह्मा को फॉलो करना है। బ్రహ్మని ఫాలో చెయ్యాలి. बाप के पास आओ, तुम डरते क्यों हो? తండ్రి దగ్గరికి రండి, మీరెందుకు భయపడతారు? कर्म करने के बाद आओ बाप के पास, देखो हमने बड़ी बहादुरी करी। కర్మ చేసిన తర్వాత తండ్రి దగ్గరికి రావాలా? చూడండి, మేము చాలా పరాక్రమాన్ని చేసి చూపించాము. ये तो रहेगा। ఇలా అన్నారా ఏంటి? कर्म करने से पहले కర్మ చేయడానికి ముందు कदम कदम पर श्रीमत लो, అడుగడుగున శ్రీమతాన్ని తీసుకోండి. माने कोई भी कदम उठाओ कर्म करने का, అనగా ఏ కార్యాన్ని చేసినా కూడా అడుగుని పైకి లేపినట్లయితే तो बाप से पहले आकर के श्रीमत लो कि అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి శ్రీమతాన్ని తీసుకోండి. हम रांग तो नहीं करेंगे, ఇది మేము రాంగుగా అయితే చేయడం లేదు కదా, हमारा राइट कदम है, మాది కరెక్ట్ అడుగు అయ్యిందా, गलत कदम तो नहीं है। పొరపాటు అడుగైతే కాదు కదా. क्योंकि हम बड़े जैसा कर्म करेंगे बड़ों को देखकर, ఎందుకంటే మేము పెద్దవారు ఏ విధంగా అయితే చేస్తారో పెద్దవారిని చూసి छोटे भी करने लग पड़े, वाइब्रेशन చిన్నవారు కూడా చేయడం మొదలు పెడతారు. फैलते रहते हैं। వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి. जो नए नए निकले हुए हैं कल के, ఎవరైతే నిన్న కొత్తగా వచ్చినటువంటి వారు నిన్నటి వారు ఉంటారో उनके पास भी फट से वाइब्रेशन पहुंच जाता है। వారి దగ్గరికి కూడా వెంటనే వైబ్రేషన్లు అనేవి చేరుకుపోతాయి. क्योंकि 63 जन्म की विकारों की रग पड़ी हुई है। ఎందుకంటే 63 జన్మల యొక్క వికారాల యొక్క రగ్ అనేది నిండి ఉంది, పడి ఉంది. वो बात फट पकड़ लेंगे। ఆ విషయాన్ని వెంటనే పట్టేసుకుంటారు. बाप जो सच्ची बात बताना चाहता है తండ్రి అయితే సత్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటారు. वो नहीं बुद्धि में बैठेगी, ఆ విషయం బుద్ధిలో కూర్చోదు. उल्टा संकल्प फट से उनको वाइब्रेट हो जाएगा। ఉల్టా వ్యతిరేక సంకల్పాలు వెంటనే వారి బుద్ధిలో కూర్చుండిపోతాయి. వైబ్రేషన్ అనేది. ऐसी कोई एक्ट नहीं करना जो संसार में लंपट और वैश्या साबित हो जाओ। అటువంటి యాక్ట్ని ఏమీ కూడా చెయ్యకూడదు. ప్రపంచంలోనే మనం లంపట్ మరియు వేశ్యలుగా రుజువైపోయే విధంగా. क्योंकि बाबा ने बता दिया इस ब्राह्मण परिवार में कोई भी कमी जो होगी, ఎందుకంటే బాబా చెప్పేశారు, ఈ బ్రాహ్మణ పరివారంలోని ఎవరిదైనా ఏ లోటు ఉన్నా కూడా
वो छुपी नहीं रह सकेगी, అది దాచబడి ఉండదు, कुछ भी छुपा नहीं रहेगा, ఏది దాచబడి ఉండదు, सब कुछ प्रत्यक्ष हो जाएगा संसार के सामने। మొత్తం ప్రపంచం ఎదురుగా అన్నీ ప్రత్యక్షమైపోతాయి. अभी ब्राह्मण परिवार के अंदर की बात है, आगे चल के अखबारों में बातें निकलेंगी। ఇప్పుడైతే బ్రాహ్మణ పరివారం యొక్క విషయం అయ్యింది, ముందుకు వెళ్ళే కొలది పేపర్లోనే ఈ విషయాలు అనేవి వచ్చేస్తాయి, सारी दुनिया के सामने प्रत्यक्ष हो जाएंगे మొత్తం ప్రపంచానికి ఎదురుగా ప్రత్యక్షం అయిపోతారు. वो चेहरे, ఆ ముఖాలు, कि आसुरी व्यभिचारी लंपट का चेहरा है, వీరిది ఆసురి వ్యభిచారి లంపటి యొక్క ముఖం అయ్యిందా, या व्यभिचारिणी औरत वैश्या का चेहरा है। లేక వ్యభిచారిణి స్త్రీ వేశ్య యొక్క ముఖం అయ్యిందా. तो बाप तो बच्चों को सावधान करते हैं, అయితే తండ్రి అయితే పిల్లల్ని అలర్ట్ చేస్తారు, జాగ్రత్త పరుస్తారు, श्रीमत का उल्लंघन नहीं करना है। శ్రీమతాన్ని ఉల్లంఘన అనేది చేయకూడదు. आसुरी मत पर चलने से ही तुम्हारी बुरी गति हुई है। ఆసురి మతం మీద నడిచిన కారణంగానే మీ యొక్క చెడు గతి అనేది అయ్యింది. तो श्रीमत पर न चलने से तुम्हारी बुरी गति हुई है। అయితే శ్రీమతం మీద నడవలేని కారణంగా మీది చెడు గతి అయ్యింది. जो श्रेष्ठ से श्रेष्ठ है इस संसार में, ఎవరైతే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఉన్నారో ఈ ప్రపంచంలో, ज्ञान जिसको साबित कर रहा है कि ये श्रेष्ठ से श्रेष्ठ है, జ్ఞానం వీరిని రుజువు చేస్తుంది వీరు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని. माना शिव बाबा ने जिसको डिक्लेयर कर रखा है कि ये श्रेष्ठ से श्रेष्ठ है, అనగా శివబాబా ఎవరినైతే డిక్లేర్ చేసి పెట్టారో ఏమనంటే వీరు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని, उसकी मत पर न चलने से दुर्गति होती है। వారి యొక్క సలహా మీద నడవకపోయినట్లయితే అప్పుడు దుర్గతి అనేది అవుతుంది, बुरी गति होती है। చెడుగతి అవుతుంది. एक बाप जो श्रेष्ठ से श्रेष्ठ है, उसकी मत पर अगर हम चलते रहे, कदम कदम पर मत लेते रहे, ఒక్క తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మతం మీద నడుస్తూ ఉన్నట్లయితే అడుగడుగులోని, तो दुर्गति का सवाल पैदा ही नहीं हो सकता। అప్పుడు దుర్గతి యొక్క ప్రశ్న అనేది ఉత్పన్నం అవ్వదు. बाप दादा आगे चल के टेलीविजन में तुम बच्चों को डांट भी लगावेंगे, ముందుకు వెళ్ళే కొలది బాప్ దాదా టెలివిజన్లోని పిల్లలైన మిమ్మల్ని తిట్టడం కూడా జరుగుతుంది. सारे संसार के सामने तुम्हारे कारनामे अगर उल्टे सीधे होंगे तो प्रत्यक्ष हो जाएंगे। మొత్తం ప్రపంచానికి ఎదురుగా మీవేవైతే ప్రశంసనీయమైన మరియు ఉల్టా సీదా కార్యాలు ఉన్నాయో అవన్నీ ప్రత్యక్షమైపోతాయి. वहां से शुरू होगी धर्मराज की मार, అక్కడి నుండి ప్రారంభమవుతుంది ధర్మరాజు యొక్క దెబ్బ. दुनिया को चेहरा दिखाने के काबिल नहीं रहेंगे। ప్రపంచానికి ముఖం చూపించే విధంగా కూడా అర్హులుగా కూడా ఉండలేరు.